మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఎస్, ఇక్కడ చూద్దాం నేను ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి అనేది. మోదీకి ఓటమి భయం, అందుకే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఏం చేసినా వచ్చేది ఇండియా కూటమి సర్కారే. రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి. అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలే. 10 ఏళ్లు వారిని చూశారు. ఇక కాంగ్రెస్ ను దీవించండి. జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది. పసుపు బోర్డు ఏర్పాటు జీవోలో నిజామాబాద్ పేరేది? బండిని గుండును ప్రజలు నమ్మరు, సీఎం రేవంత్. ఆదిలాబాద్, నిజామాబాద్, మేడ్చల్లో కాంగ్రెస్ సభలు. మోదీకి ఓటమి భయం అంటున్న రేవంత్ రెడ్డి. ఈ విషయం గుండెల మీద చేసుకొని రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మీరు ఎప్పుడైనా మీరు పెద్దన్న ఒకవైపు పెద్దన్న అని మాట్లాడుకుంటా మోదీకి ఓటమి భయం అని అంటా ఉన్నారు. బట్ తెలంగాణలో పరిస్థితి చూడండి. తెలంగాణలో ఎవరి దగ్గర మైకు పెట్టు మోడీ మోడీ, ఇప్పుడే చెప్పినా నేను, మోడీ 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 అంటున్నారు. మరి మీరు కూడా ఈ మోడీతోని కొన్ని రకాలుగా కొంతమందితో కథలు నడిపించారు, టచ్ లో ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి ఒకవేళ అది వాస్తవం అయితే మీరు చెప్పిన అబద్ధాల, లేకపోతే స్టేజ్ మీద మాట్లాడేవన్నీ కూడా నార్మల్ విషయాల? సో ఏ రకంగా చూడొచ్చు? మోదీకి ఓటమి భయం. ఓటమి భయం ఎవరికి పట్టుకుంది? మోదీకి పట్టుకుందా, లేకపోతే మోదీ వే ఉన్నదని చెప్పి మిగతా వాళ్ళకి పట్టుకుందా? సో ఎవరికి పట్టుకుంది మోదీ భయం అనేది ఆలోచించాలి. గుండెల మీద చేసుకొని మరి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మరి ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఒక పక్క ఏమో వస్తే పెద్దన్న అంటారు, కాబట్టి 3000 కోట్లు చేస్తారు ఆర్బీఐ నుంచి, మళ్ళేమో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సో అందుకే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఏం చేసినా వచ్చేది ఇండియా కూటమే, ఏం చేసినా కూడా వచ్చేది ఇండియా కూటమే అని చెప్పి చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ని ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి అంటే అర్థమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ని ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి అంటే అర్థమైంది. రేవంత్ రెడ్డి గారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు పబ్లిక్ ని. అసలు అక్కడ పథకాలు మీరు ఏం ఎగ్జిక్యూట్ చేసిరని ఆగిపోనికి? మీరేమైనా పథకాలు ఎగ్జిక్యూట్ చేసిరా? 6 గ్యారంటీల ఒక్క గ్యారంటీ అంటే ఒక్క గ్యారంటీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా లేదు. మరి అట్లాంటప్పుడు మీరు ఏ రకంగా మీరు రాష్ట్రంలో కాంగ్రెస్ కి ఓట్ లేకపోతే మరి ఏ రకంగా మీరు అంటున్నారు? ఏ రకంతో మాట్లాడుతూ ఉన్నారు? సో ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలే. రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఓడిస్తే పథకాలు ఆగిపోతున్నాయి అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. సో అంటే ఒకవేళ కేంద్రంలో బీజేపీ వచ్చింది అనుకో, మీరు రాష్ట్రంలో ఇస్తారన్నటువంటి 6 గ్యారెంటీలు ఆపేస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ప్రజల కోపానికి దయచేసి రాజకీయ నాయకులు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మాత్రం దయచేసి మాట్లాడకండి. ఎందుకంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్, మీరు పనిచేసేది ప్రజల కోసం, మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించేది ప్రజల కోసం. అటువంటి ప్రజలను ఓటేస్తే మీకు గ్యారంటీలు ఇస్తా, లేకపోతే ఇయ్యా అంటే ఎవరు కూడా ఊడుకోడు, ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. సో అనవసరంగా తెలంగాణ ప్రజలు కొట్లాటల్లా ఏమీ కొత్త కాదు. తెలంగాణ ప్రజలకు అవసరమైతే తెలంగాణ ప్రజలు అవసరమైతే ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, తేడాలు వస్తే తోడుకలు తీస్తారు. అది తెలంగాణ ప్రజల నైజం. సో కొట్లాటలు, ఉద్యమాలు ఇప్పుడు కాదు, అసలు నిజాం సర్కార్ అప్పటి నుంచి కూడా తెలంగాణలో అసలు ఆ బ్లడ్ లోనే ఉంది కొట్లాట అనేది. సో ఈ రాజకీయ నాయకుల్ని ఎదుర్కోవడం మా తెలంగాణ ప్రజలకు ఒక పెద్ద విషయమేం కాదు. 6 గ్యారెంటీలు ఆపేస్తే ఎవరు కూడా చూస్తూ ఊడుకోడు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. సో ప్రతి ఒక్కరు కూడా కాకపోతే రేవంత్ రెడ్డి గారు మీకు చాలా మంచి పేరుంది. సో దయచేసి ఇటువంటి వ్యాఖ్యలను మీరు మాట్లాడి అనవసరంగా తెలంగాణలో మీ పైన ఉన్నట్టు గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ గ్రాఫ్ ని తగ్గించుకోకండి. సో ఎప్పుడైతే ప్రజలకు అనుగుణంగా మీరు పనిచేస్తారో, ఎప్పుడైతే ప్రజలకు మద్దతుగా మీరు ఉంటారో, సో అప్పుడు ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు, నెత్తి మీద పెట్టుకుంటారు. ఎప్పుడైతే ప్రజలను కూడా రాజకీయం చేసి మీరు వాడుకుంటున్నారో ఎవరి పబ్బాలు వాళ్ళు పెంచుకోవడానికి, గత ప్రభుత్వం 5 ఏళ్లలో 10 ఏళ్లలో వాళ్ళకి అహంకారం పెరిగితే మీకు 3 నెలలనే పెరిగింది. రేవంత్ రెడ్డికి ఎవరు కూడా కనబడతలేరు, ముందర వెనకాల ఎవరు కనబడతలేరు, ఆయన ఒంటెద్ది పోకడా వేసుకుంటా పోతా ఉన్నారు. పైగా ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే వచ్చే ఓట్లు కూడా రావు రేవంత్ రెడ్డి గారు. సో మీ మేలు కోరి, మీ మంచి కోరి చెప్తా ఉన్నాం. సో ఇటువంటి వ్యాఖ్యలు ప్రజల జోలికి వస్తే ఎవరు కూడా ఊరుకో, ముఖ్యంగా మేమైతే ఊరుకోం. ఎందుకంటే ఇంకొంతమంది ఛానల్స్ వాళ్ళ డప్పు, ఇంకో పార్టీ డప్పు కొడుతుందేమో, కానీ నేను ఎప్పుడు కూడా ప్రజల డప్పే కొడతా. ప్రజలకు ఏమైనా తప్పు చేయాలని చూస్తే డెఫినెట్ గా ఇదే ప్లాట్ఫామ్ సాక్షిగా
నేను మాట్లాడతాను, అడుగుతానని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా. సో ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే మిగతా విషయాలని కూడా మీరు మాట్లాడండి. మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రంలో కాంగ్రెస్ నోడిస్తే పథకాలు అయిపోతాయి, అక్కడ మోదీ ఇక్కడ కేసీఆర్ ఇద్దరు కూడా తోడు దొంగలే, అవన్నీ మాట్లాడండి. కానీ ఇక్కడ మీరు మాట్లాడిన మాటలు తప్పు. రాష్ట్రంలో గనక మీరు కాంగ్రెస్ కి ఓటేయకపోతే పథకాలన్నీ కూడా ఆపేస్తామని మీరు ఏదైతే చెప్పారో అది పెద్ద తప్పు. ఎందుకంటే ఇది ప్రజలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ కి గురి చేయడం కిందనే లెక్క. అంటే కాంగ్రెస్ కి ఓటేయాలి, లేకపోతే మేము పథకాలు ఆపేస్తాం. కాంగ్రెస్ కి ఓటేస్తే పథకాలు అట్లనే ఇస్తారా, కొనసాగిస్తారా? మీరు ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ ఏంది? 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటేనే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మీకు ఓట్లేసారు. అది అసెంబ్లీ లెక్క అయిపోయింది. ఇప్పుడు కొత్త ముచ్చట మాట్లాడండి. ఎంపీ స్థానంలో గెలిపిస్తే రాష్ట్రంలో ఏమిస్తారో దాని గురించి మాట్లాడండి. పసుపు బోర్డు ఏర్పాటు జీవోలో నిజామాబాద్ పేరేది? బండిని గుండును ప్రజలు నమ్మరు, సీఎం రేవంత్. బట్ అక్కడ కరీంనగర్ లో గెలిచేది మాత్రం బండి సంజయ్ అని అంటా ఉన్నారు. జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. బండి సంజయ్ ఈసారి ముఖ్యంగా చెప్పాలంటే బండి సంజయ్ గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఆయనకి సెంట్రల్ మినిస్టర్ పదవి కూడా ఇవ్వబోతున్నారు అని చెప్పి కూడా జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ మనం రిజల్ట్స్ వచ్చే వరకు కూడా వేచి చూడాల్సిందే. ముఖ్యంగా బీజేపీ నుండి ఫిక్స్డ్ గా 5 స్థానాల్లో ఖచ్చితంగా ఆ గెలుపుని ఎవరు ఆపలేరు. ఒకటి కిషన్ రెడ్డి, ఇంకోలు బండి సంజయ్, మళ్ళీ ఇక్కడ చేవెళ్ళ ఏమో 50-50 ఉంది. అండ్ అట్లనే ఇక్కడ మన మల్కాజ్గిరి కూడా 50-50 ఉంది. అండ్ అట్లనే నిజామాబాద్ కూడా ఎంపీ అరవింద్. సో ఇట్లా వీళ్ళ గెలుపుని ఖచ్చితంగా అది ఫిక్స్డ్ గెలిచే స్థానాలు ఆదిలాబాద్. సో ఇట్లా ఫిక్స్డ్ గా గెలిచే స్థానాలు కొన్ని బీజేపీకి ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చేసినాయి, సర్వేలో చూపిస్తా ఉన్నాయి. సో మిగతావన్నీ కూడా 50-50 ఛాన్సెస్ గా, అంటే అతి తక్కువ ఓట్లతో వాళ్ళు బయటపడచ్చు, లేకపోతే అతి తక్కువ ఓట్లతోటి వీళ్ళు బయటపడచ్చు అన్నట్టుగా రిజల్ట్స్ ఉండి సర్వేలో ఎవరు కూడా చెప్పలేటువంటి పరిస్థితి. బట్ ఈ 4 స్థానాలు కరీంనగర్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, మీ దానం నాగేంద్ర అయితే పెద్ద దద్దమ్మ. వాడు కుక్కలు కూడా ఓట్లేవు. ఒకళ్ళు కుక్కకి అరే నువ్వు ఓటింగ్ చేసినాపో అంటే వాళ్ళు పోయి దానం నాగేంద్రని కరుస్తారు, కానీ ఓట్లు మాత్రం వేయరు. సో అంత దిగజారిపోయాడు. ఆయనకు అసలు గెలుస్తాడని నమ్మకం లేదు దానం నాగేందర్కి. ఎంతసేపు ఏ రౌడీజం చేద్దాం, ఏ సెటిల్మెంట్లు చేద్దాం, ఏం చేద్దాం, నా అనుచరులు పెడదామా, వాడిని బెదిరిద్దామా, వీడిని బెదిరిద్దామన్న తప్ప దానం నాగేందర్కి వేరే ఆలోచన ఏమైనా ఉందా? మీరే చెప్తిరి విజయారెడ్డి అక్కని పక్కన పెట్టుకొని పంజాగుట్ట చౌరస్తాల బీడీలు అమ్ముకోవడం తప్ప దేనికి దానం నాగేందర్ పనికే రాడు అని చెప్పిరి. మీరే కదా చెప్పింది. సో ఈ దానం నాగేందర్ అనే వ్యక్తి నిజంగా దమ్ముంటే దానం నాగేందర్కి నేను ఒకటే చెప్తున్నా, దానం నాగేందర్కి దమ్మే ఉంటే అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేసి ఎంపీ స్థానంకి బొమ్మని చెప్పండి. అసెంబ్లీ నియోజకవర్గంకి రాజీనామా చేసి ఎంపీ స్థానంకి బొమ్మనండి. ఈ జిత్తుల మారి నక్కలాగా అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా ఎంపీగా కంటెస్ట్ చేయడానికి పోతున్నా అంటే అర్థమైంది. ఈడ ఎంపీగా ఎట్లా కూడా నేను ఓడిపోతా, ఈ అసెంబ్లీ నియోజకవర్గం రాజీనామా చేసాను అనుకో, మళ్ళీ నా పరిస్థితి ఏంది, ముందుకు వెనకాల నువ్వు, అందుకే నేను రాజీనామా చెయ్య ససేమిరా అంటుండట. ఇక పోతే మా పజ్జన్న చాలా మంచి మనిషి, ఆయనకు పార్టీలతో సంబంధం లేదు. అన్ని పార్టీలలో కూడా మా పజ్జన్న అంటే మా పద్మారావు అన్నను మంచిగా లైక్ చేస్తారు. అంటే బీఆర్ఎస్ బీజేపీ అని కాదు, కొంతమంది లీడర్లు ఉంటారండి. సో వాళ్ళు ఏ పార్టీ అయినా సరే అట్లా చివుక్కున మెరుస్తారు అన్నట్టు. సో ఇక్కడ పజ్జన్న మాస్ లీడర్. కాకపోతే అది ఎక్కడి వరకు, సికింద్రాబాద్ నియోజకవర్గం పజ్జన్న ఏరియాలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్ గా పజ్జన్నను చూసి ఓట్లు వేస్తారు. కానీ మిగతా ఇది అసెంబ్లీ ఎలక్షన్ కాదు, ఇది ఎంపీ స్థానం. సో అసెంబ్లీ ఎలక్షన్ లో పద్మారావు గారి నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో నో డౌట్ పద్మారావు గారికి ఓట్లు పడతాయి. కానీ మిగతా ఏరియాల్లో అక్కడ కూడా మళ్ళీ ఓట్లు చీలుతాయి. అంటే పజ్జన్నకు కొన్ని చీలుతాయి, కిషన్ రెడ్డికి కొన్ని చీలుతాయి, కొన్ని కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వాటికి కొన్ని చీలుతాయి. కానీ మిగతా నియోజకవర్గంలో ఈ పద్మారావు పేరు కన్నా కూడా ఎక్కువ కిషన్ రెడ్డి గారి పేరే వినబడతా ఉంది. ఎందుకు వినబడతా ఉంది? ఎందుకంటే ఆయన ఒక్క నియోజకవర్గంకి పరిమితం అయిపోయాడు. కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు సో ఉస్మానియా యూనివర్సిటీకి కావచ్చు, కొంచెం ప్రత్యేకమైనటువంటి లైటింగ్స్ తీసుకురావడం కావచ్చు, సో యునెస్కోలో మన తెలంగాణ గుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి పేర్లను చిరస్థాయిగా నిలిచిపెట్టేటట్టు యునెస్కో తీసుకురావడం తెలంగాణ. సో ఇవన్నీ కూడా కిషన్ రెడ్డి గారు ఆయన కృషితోటి చేయడం జరిగింది. అండ్ అట్లనే కిషన్ రెడ్డి గారి కంటే కూడా ఇక్కడ కూడా సికింద్రాబాద్ లో చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మోడీ వేవ్ అనేది నడుస్తుంది. సో మోడీ వేయాల ఓట్లు. సో అన్నట్టు మోడీని చూసి ఇక్కడ కిషన్ రెడ్డి గారికి ఓట్లు వేయడం, కొన్ని పర్సనల్ గా కిషన్ రెడ్డి గారు కూడా చూడడం. అయితే ఇక్కడ పజ్జన్నకి మంచి పేరు ఉన్నప్పటికీ ఆయన నించుంది ఏ పార్టీ నుంచి?
బీఆర్ఎస్ పార్టీ నుంచి. మన బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ స్థానంలో ఓట్లు వేయడానికి కూడా ఎవరు ఇష్టపడరు. సో అందుకని ఈడ ఎవరయ్యా గెలిచేది అంటే మోస్ట్లీ బీజేపీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంది. సికింద్రాబాద్ విషయాన్ని నేను చెప్తున్నా. ఫస్ట్ ప్లేస్ లో బీజేపీ ఉంటే సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంది ఇక్కడ మాత్రం, సికింద్రాబాద్ లో మాత్రం. ఇక థర్డ్ ప్లేస్ లో నీచంగా దానం నాగేందర్. ఎందుకు అక్కడ టికెట్ దానం నాగేందర్కి ఇచ్చి ఇక్కడ తప్పు చేసారు కాబట్టి థర్డ్ ప్లేస్ లో దానం నాగేందర్ ఉన్నాడు. సో ఇది సికింద్రాబాద్ పరిస్థితి. సో ఇట్లా కొన్ని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇక కొన్ని నియోజకవర్గాల ఏం చేసినా ఎట్లా చేసినా కొంతమందికి ఓట్లు వేయాలని వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉంటారు. రాష్ట్రంలో వీళ్ళకేస్తాం కానీ దేశంలో మాత్రం మోడీకే వేయాలి అన్నట్టుగా జోరుగా బీజేపీ కూడా వాళ్ళ అస్త్రాలతోటి ముందరికి వెళ్తా ఉంది. కాబట్టి సో ఇక్కడ సికింద్రాబాద్ లో కూడా ఇది పరిస్థితి. ఎవరు గెలిచినా ఇక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది తప్ప సికింద్రాబాద్ లో కాంగ్రెస్ అయితే అసలు పోటీలోనే లేదు. దానం నాగేందర్ని అసలు లెక్కలో కూడా కడతలేరు. సో అటువంటి పరిస్థితికి దానం నాగేందర్ దిగజారిపోయినందుకు పాపం పరేషాన్ ఉన్నట్టున్నాడు బాగా. సో చాలా బాధపడుతుండు, చాలా భయపడుతున్నట. మరి ఏంది నా పరిస్థితి, ఇప్పుడు పైసా ₹1 తీసాడట బయటికి. ఎందుకు ఇక ఎట్లాగో ఓడిపోతాడని తెలిసిపోయి ఇక పైసలు ఖర్చు పెడితే ఏమైతుంది, ఉన్న పైసలు కూడా పోతాయి కదా. సో అందుకని ఎందుకు వచ్చినా కూడా నాయన జస్ట్ ఇట్లా టాటా ఉబ్దాం, ఈ అభయహస్తం ఇట్లా పెడితే రోడ్ షోలు చేద్దాం అంతే, ఇక చేతులు దులుపుకుందాం, పార్టీ ఫండ్ ఇస్తే నేనైతే ₹1 తీయా అని చెప్పి ఇక అట్లనే ఇక జోరుగా తపస్సు చేసుకుంటా కూర్చుండు తప్ప. ఇక ఇది సికింద్రాబాద్ ముచ్చట.